వాళ్ళకి ఏం రెస్పెక్ట్ చూపిస్తున్నాము, వాళ్ళకి ఫెసిలిటీస్ ఏంది, దాని గురించి మెయిన్ గా మాట్లాడింది. అంటే ప్రతి ఒక్కరికి అది ఒక మెసేజ్ ఏమి ఇస్తుందంటే, మనం విలేజర్స్ కైనా కానీ ఎవరికైనా కానీ అందరికి ఈక్వల్ లెవెల్ గా మనము వాళ్ళకి హెల్ప్ చేయడం కానీ, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వడము, వాళ్ళకి ప్రతి దానిలో మనం ఒక సపోర్ట్ ఇన్స్పిరేషన్ అన్నట్టు ఉన్నది. అంటే చాలా బాగుంది మూవీ. అంటే ఒక అందరికి ఒక గుండెలో ఒక మెసేజ్ ఏంటంటే, విలేజర్స్ కి అని కాదు, అంటే ఇప్పుడు ఎవరైతే రిచ్ కిడ్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళకే ఛాన్స్ అని కాదు స్పోర్ట్స్ లో, ప్రతి ఒక్కరికి ఎవరికైతే టాలెంట్ ఉందో, ఎవరికైతే ఆ మోటివ్ ఉందో, విల్ ఉందో, అవందరినీ కూడా వాళ్ళని పుష్ చేసి ఇది ఒకటే మెసేజ్ ఏంటంటే, అందరికి ఛాన్స్ ఇవ్వాలి, అందరికి సపోర్ట్ చేయాలి అన్నది. నెగటివ్స్ ఏం లేవు. అంటే యాక్టింగ్ అంతా బానే ఉంది, కానీ ఇంకొంచెం బెటర్ కావచ్చేమో అని నాకు అనిపించింది. అంటే మిగతా మోటివ్ స్టోరీ అంతా బాగుంది. హైప్ అని అట్లా ఏం లేదన్నా, అంటే మూవీ వర్త్ వాచింగ్ అని అంటే నేను, అంటే నేనేం రేటింగ్ అవన్నీ అను, కానీ నీకు ఇట్లా ఇండియన్ గవర్నమెంట్ గురించి ఇవన్నీ తెలవాలి. విలేజెస్ ఇప్పుడు ఏ స్టేట్ లో ఉన్నాయి, మనం వాళ్ళకి ఏం చేస్తున్నాము, ఎందుకంటే 150 crores పాపులేషన్ ఇండియా, మనం వాళ్ళకి ఏం చేస్తలేం. విలేజెస్ కి ఏమున్నా సిటీలోనే చేస్తున్నాం, విలేజెస్ కి కూడా మనం హెల్ప్ చేయాలనే ఒక మోటివ్ తో తీసారు. అదైతే చాలా బాగుంది. లేదు ఎక్కడ ట్రాక్ అంటే నేను రామ్ చరణ్ ది గేమ్ చేంజర్ చూసినా కదా, అలా ఆయన ఐఏఎస్ ఉంటాడు, ఐపీఎస్ ఉంటాడు, ఇట్లా మల్టిపుల్ రోల్స్ చేస్తున్నాడు రామ్ చరణ్, కానీ ఒకటే రోల్ కి స్టిక్ అయి ఉంటే మంచిగా ఉంటదేమో అని నాకు అనిపిస్తుంది. అంటే పెద్ద అనే ఒక పేరు నాకు నచ్చలేదు, మేబీ గేమ్ చేంజర్ అని కూడా పెట్టొచ్చు. కానీ థ్యాంక్ యూ మ్యామ్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, చాలా బాగుంది. చాలా బాగుంది, డాన్స్ యాక్టింగ్ చాలా బాగుంది. టికెట్ ప్రైస్ కి వర్త్ అంటారా? చాలా వర్త్, ఇంకోసారి కూడా చూడొచ్చు. చాలా మంది బాగాలేదు ట్రోల్ చేస్తున్నారు. లేదు చాలా చాలా బాగుంది. ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అయిందా? రీచ్ అయింది. లాగ్ ఎక్కడ అనిపించింది? లేదమ్మా, ఎక్కడ బోర్ కొట్టలేదు. మరి జాహ్నవి కాంబినేషన్ ఎలా ఉంది? రామ్ చరణ్ సూపర్ చేసింది, కొద్దిసేపు అయినా చాలా బాగా చేసింది. రామ్ చరణ్ కాకుండా ఇంకా హైలైట్ ఏముంది మూవీలో? అంటే స్పోర్ట్స్ కోసం పోరాడాడు కదా, ఇప్పుడున్న జనరేషన్ కి మంచి మెసేజ్ ఇచ్చినట్టు. సో ఇది లెసన్ ఓరియంటెడ్ మూవీగా చెప్పొచ్చా? ఓకే ఓకే. ఫ్యామిలీ ఎంటర్టైనర్? ఎంటర్టైనర్ ఏం కాదు, స్టోరీ మూవీ. మరి టికెట్ ప్రైసింగ్ గురించి ఏమైనా ఇబ్బంది ఉందా? ఏం లేదమ్మా, వాల్యూ ఆ మూవీ వాల్యుబుల్ మూవీ అమ్మా. అందుకే పిల్లలకు, మెయిన్ చిన్న పిల్లలు చూడాల్సిన, యూత్ చూడాల్సిన. డాన్స్ చేసావా సాంగ్స్ వచ్చినప్పుడు? సాంగ్స్ ఏం నచ్చాయి? సాంగ్సా అది వస్తే రైడే రాగా, అది సూపర్ ఉంది. మళ్ళీ చిక్రీ సూపర్ ఉంది అంతే. ఒకటి